హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ల్యాప్టాప్ పేరు శాంసంగ్ గ్యాలక్సీ బుక్ 4 i5. ఈ వీడియో ఓన్లీ ఫర్ బిగినర్స్. ఎవరికైతే ల్యాప్టాప్ బేసిక్స్ తెలుసుకోవాలి అని అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. ల్యాప్టాప్ యొక్క స్లాట్స్ చూద్దాం. నేను స్లాట్స్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇప్పుడు ల్యాప్టాప్ని ఎలా లిఫ్ట్ చేయాలి స్క్రీన్ని తెలుసుకున్నట్టయితే, మనం ఎప్పుడైనా ఈ ల్యాప్టాప్ని సైడ్ నుంచే లిఫ్ట్ చేయకూడదు. ఈ సైడ్ నుంచి వెళ్ళైనా, ఈ కార్నర్ నుంచి వెళ్ళైనా, ఇలా ఈ కార్నర్స్ నుంచి ఎప్పుడైనా లిఫ్ట్ చేయకూడదు ఎప్పుడైనా. ఎందుకంటే ఈ సైడ్ నుంచి లిఫ్ట్ చేస్తే ఈ స్క్రీన్ అనేది బెండ్ అయిపోతుంది. ఇటు సైడ్ నుంచి వెయిట్ మొత్తం ఈ సైడ్ నుంచి సైడ్ వెయిట్ మొత్తం దీనిపైన పడుతుంది. అలా పడినప్పుడు ఈ సైడ్ అనేది మొత్తం బెండ్ అయిపోతుంది. అప్పుడు మనకి ప్రాబ్లం రావచ్చు స్క్రీన్కి. ఎప్పుడైనా మనం మిడిల్ పాయింట్లోనే పెట్టి లిఫ్ట్ చేయాలి. ఇలా సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది లిఫ్ట్ చేయగానే ఆన్ అయిపోయింది. కానీ కొన్నిటికి మాత్రం, కొన్ని ఓల్డ్ ల్యాప్టాప్స్కి మాత్రం ఇక్కడ పవర్ బటన్ అనేది ఇక్కడ ప్రెస్ చేయగానే అప్పుడు స్క్రీన్ అనేది ఆన్ అయిపోతుంది. కొన్నిటికి లాంగ్ ప్రెస్ చేయాలి, కొన్నిటికి ప్రెస్ చేసి ఇలా షార్ట్ ప్రెస్ చేయగానే ఆన్ అయిపోతుంది. ఇలా స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అయిన వెంటనే పిన్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ కీస్ అనేవి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అనేది టచ్ ప్యానెల్. అలా దీన్ని కూడా టచ్ చేస్తూ కర్సర్ అనేది మూవ్ చేయొచ్చు. చూడండి, ఓకేనా. అండ్ ఇవి బటన్స్. దీన్ని మనము కీబోర్డ్స్ అంటాము. షిఫ్ట్ బటన్, కంట్రోల్, ఎఫ్ ఫంక్షన్స్ అండ్ విండో, ఇవన్నీ బార్ ఓకే, ఇవన్నీ కీబోర్డ్స్, బటన్స్. అండ్ మీరు ఇక్కడ నెంబర్స్ పిన్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ నెంబర్స్ ఇలా వాడాలి. ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. అండ్ మీ టచ్ ప్యానల్ వాడాలని ఇలా టచ్ ప్యానల్ ఇలా యూజ్ అవుతుంది. మౌస్ ప్లేస్లో టచ్ ప్యానల్ అనేది ఉంటుంది. ఓపెన్ కావాలంటే డబుల్ ప్రెస్ చేయండి. ఇలా డబుల్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు ఈ కీబోర్డ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అని చెప్తాను. మనం అందుకు ఒక నోట్ ప్యాడ్ అనేది తీసుకుందాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. ఇది నోట్ ప్యాడ్. మనం ఇక్కడ కనబడుతున్న ఈ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్గా ఎలా టైప్ చేయాలి, స్మాల్ లెటర్స్గా ఎలా టైప్ చేయాలనేది దీంట్లో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేయగానే ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుందంటే స్మాల్ లెటర్స్ డిస్ప్లే అవుతుంది. ఇక స్మాల్ లెటర్స్ అనేది డిస్ప్లే అవుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ కావాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కావాలంటే మనము ఈ క్యాప్స్ లాక్ అనేది క్లిక్ చేయగానే ఇక లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. బ్లింక్ అవ్వగానే మీరు టైప్ చేయొచ్చు ఫ్రీగా. ఇలా టైప్ చేయగానే క్యాపిటల్ లెటర్స్ వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కీబోర్డ్స్. ఈ బటన్స్ అనేటివి క్లిక్ చేయగానే 1 2 3 వస్తాయి. కానీ ఇక్కడ మీద సింబల్స్ కూడా మనకి డిస్ప్లే కావాలనుకుంటే షిఫ్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి
ఈ బటన్స్ పైన క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంటర్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. మనం ఇక్కడ ఈ ఎఫ్ ఫంక్షన్ కీని వాడాలి. ఇక్కడ ఇప్పుడు మనకి సడన్గా మనకి ఇప్పుడు పవర్ అనేది లేదు. అప్పుడు మనం ఇక్కడ ఈ కీబోర్డ్స్కి లైట్ అనేది ఉంటుంది కదా, ఆ లైట్ అనేది ఎలా రావాలి? అప్పుడు మనము ఎఫ్ అనే కీబోర్డ్ వాడి ఇక్కడ సింబల్ ఉంది కదా F9, దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ లైట్ అనేది వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏ కీ వర్క్ చేయాలనుకున్నా కూడా ఎఫ్ కీ అనేది యూజ్ చేయాలి. ఎఫ్ కీని ప్రెస్ చేసి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ యారోస్ ఉంటాయి, లెఫ్ట్, రైట్, అప్, డౌన్. లెఫ్ట్ అంటే మొత్తం లెఫ్ట్ అయిపోతుంది, అంటే మిడిల్ నుంచి టైప్ చేసుకోవచ్చు దాని ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకేనా. అండ్ ఇది బార్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 1 2 3 బటన్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి. ఈ ట్యాబ్ క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ కూడా క్లిక్ చేయాలి, క్లోజ్ అయిపోతుంది. ఈ ట్యాబ్ ఉన్న వేరే ట్యాబ్లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది, నెక్స్ట్ ట్యాబ్, ప్రీవియస్ ట్యాబ్. ఓకేనా. బ్యాక్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇంటూ ప్రెస్ చేయండి. ఇంటూ క్లిక్ చేసిన వెంటనే సపోజ్ మీరు ఒక ఓపెన్ అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్లోకి డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళాలంటే ఇంటూ. ఓకేనా. ఇప్పుడు ఈ సిస్టంలోనే రీఫ్రెష్ చేయాలనుకుంటే ఈ కంట్రోల్ ప్యానల్లో 2 ఫింగర్స్ పెట్టి డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే రీఫ్రెష్ ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది, రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకేనా. డ్రాగ్ చేయాలనుకుంటే ఏమన్నా మీకు ఒక సిచ్యువేషన్లో మీకు అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటే టైంలో. అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే ఈ టచ్ ప్యానల్లో డబల్ ట్యాప్ వేసి డ్రాగ్ చేయాలి ఇలాగా. ఓకేనా. ఇక్కడ విండో బటన్ ఉంటుంది. విండో బటన్ డైరెక్ట్ విండో క్లిక్ చేయగానే విండోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ షట్ డౌన్ చేయొచ్చు. షట్ డౌన్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయండి, షట్ డౌన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.